బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో వెలుగు చూసిన కమర్షియల్ ట్యాక్స్ కేసులో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఆయనకు ఇచ్చేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు ఈ కేసులో బలంగా పేరు వినిపిస్తున్న వారందరికీ త్వరలో నోటీసులు వెళ్తాయని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో ఐజీఎస్టీ ఎగవేతకు పాల్పడి ఏకంగా 1000 కోట్లు స్కామ్ చేశారని కమర్షియల్ ట్యాక్స్ విభాగం ఇటీవల బయటపెట్టింది. ఈ స్కామ్ లో కీలకంగా మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో సాఫ్ట్వేర్ మాడ్యూల్ మార్చి పన్నులు ఎగవేసినట్లు గుర్తించారు. ఈ కేసు ఎఫ్ఐఆర్ లో సోమేష్ కుమార్ పేరును A5 గా పోలీసులు చేర్చారు. ఇక తెలంగాణకు సంబంధించి వెలుగు చూసిన కమర్షియల్ ట్యాక్స్ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి. కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో కొన్ని కంపెనీలకు సంబంధించిన లావాదేవీలు ఏవి కనబడకుండా సాఫ్ట్వేర్ లో కొన్ని మార్పులు చేశారు. అందులో భాగంగా 75 కంపెనీలని కమర్షియల్ ట్యాక్స్ అధికారులు గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించే సాఫ్ట్వేర్ తయారు చేస్తున్నటువంటి సంస్థకు సంబంధించి వివరాలు అడగగా సోమేష్ కుమార్ సూచనల మేరకు కొన్ని మార్పులు చేశాము అని చెప్పేసి కూడా వాళ్ళు వివరణ ఇవ్వడం జరిగింది. దీనిపైనే కమర్షియల్ ట్యాక్స్ అధికారులు అంతర్గతంగా విచారించి మొత్తం 1000 కోట్ల వరకు కూడా ట్యాక్స్ కట్టకుండా కొన్ని కంపెనీలకు సహకరించినట్టు గుర్తించడం జరిగింది. దీనిపైనే సిసిఎస్ కి మొదట ఫిర్యాదు చేశారు. కానీ స్కామ్ కు సంబంధించి 1000 కోట్ల పైన స్కామ్ ఉంది. అదేవిధంగా కొన్ని కంపెనీలు ఇతర రాష్ట్రాలు ఉండడంతో ఆ కంపెనీలకు సంబంధించి పూర్తి విచారణ చేసేందుకు సిఐడికి కేసును బదిలీ చేయడం జరిగింది. సిఐడి అధికారులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి కేసును విచారించబోతున్నారు. ముందుగా ఈ కేసులో మొత్తం 5 మంది పేర్లని ఎఫ్ఐఆర్ లో చేర్చడం జరిగింది. అందులో సోమేష్ కుమార్ చాలా కీలకంగా ఉన్నాడు. గత ప్రభుత్వంలో మాజీ సిఎస్ గా ఆయన పనిచేశాడు, ప్రభుత్వ సలహాదారుగా పనిచేశాడు కాబట్టి అతని పాత్రనే చాలా కీలకంగా ఉంది. సోమేష్ కుమార్ కి సంబంధించి సూచనల మేరకే ఆ సాఫ్ట్వేర్ లో మార్పులు చేసి ఈ కంపెనీలకు సంబంధించిన లావాదేవీలు కానీ ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్ కనపడకుండా చేశారని చెప్పేసి కూడా ఆరోపణలున్నాయి. వాటన్నిటిని కూడా విచారించబోతున్నారు సిఐడి. సోమేష్ కుమార్ కి నోటీస్ ఇచ్చి ఈ కేసులో విచారణకు పిలిచి విచారిస్తే మరిన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. అసలు 75 కంపెనీలైనా ఇంకా ఎన్ని కంపెనీలు ఇలా ఉన్నాయనే దానిపైన కూడా విచారణ చేయబోతున్నారు. సురేష్, అయితే ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎవరెవరి పాత్రలు ఉన్నాయి? ఈ కేసుకు సంబంధించి ఒక కంపెనీ 30 కోట్ల రూపాయల ట్యాక్స్ కట్టలేదు 5 సంవత్సరాల నుంచి అని చెప్పేసి కూడా కమర్షియల్ ట్యాక్స్ అధికారులు గుర్తించడం జరిగింది. అసలు ఎందుకు ఈ ట్యాక్స్ కట్టకుండా ఉన్నారు, వీటిని ఎందుకు గుర్తించలేకపోయామని చెప్పేసి విచారించగా దీంట్లో మొత్తం 75 కంపెనీల వరకు కూడా ఇంకా ట్యాక్స్ కట్టకుండా ఉన్నాయని చెప్పేసి గుర్తించడం జరిగింది. ఇవన్నీ కూడా సోమేష్ కుమార్ ఆధ్వర్యంలోనే జరిగాయని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ ఇవన్నీ గుర్తించి ఇటు ప్రభుత్వానికి పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన ఇప్పుడు విచారిస్తే మొత్తం ఎంతమంది బయటకు వస్తారనేది కూడా తెలుస్తుంది. రైట్ సురేష్.